అండి. నా పేరు డాక్టర్ వివస్వన్. నేను అసోసియేట్ ప్రొఫెసర్ ఎట్ ఉస్మానియా మెడికల్ కాలేజ్, హైదరాబాద్. నేను సైకియాట్రిస్ట్‌ని. ఈ హాస్పిటల్‌లో గత 12 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. ఇప్పుడు మీరు అడిగిన క్వెషన్ మోస్ట్ కామన్‌గా ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే సమస్యే నిజ జీవితంలో. యాక్చువల్‌గా మనిషికి తిండి, నిద్ర, లైంగికపరమైన సమస్యలు, శృంగారపరమైన సమస్యలు, మన నెక్స్ట్ జనరేషన్ డెవలప్మెంట్ కోసం మనకది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. కానీ కొంతమంది వివిధ రకాలైన ఇబ్బందులను ఎదుర్కొంటారు. అందులో ఒకటి ఈ అంగస్తంభన. జనరల్‌గా దీనికి చాలా కారణాలు ఉంటాయి. మేజర్‌గా ఇది డివైడ్ అయ్యేది ఒకటి సైకలాజికల్‌గా, 2 ఫిజికల్‌గా. చాలా మటుకు ఫిజికల్ కాజెస్ వల్ల ఈ అంగస్తంభన వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. లైక్ ఏదైనా క్రానిక్ ఇల్‌నెస్ లాగా డయాబెటిస్ లాంటిది ఉన్నప్పుడైనా, ఏదైనా నరాల వ్యాధి ఉన్నప్పుడన్నా, లేకపోతే అక్కడ ఏదైనా దెబ్బలు తగిలినప్పుడు కానీ, లేదా ఇంకేదైనా ఆరోగ్య కారణాల వల్ల ఈ అంగస్తంభన సమస్యలనేటివి చాలా కామన్‌గా కనబడతాయి. రెండో అతి మేజర్ కారణమైన సైకలాజికల్ ఇష్యూస్ కూడా ఇందులో ముఖ్యమైన రోల్ ప్లే చేస్తాయి. కొంతమందికి స్ట్రెస్ ఉండడం వల్ల, కొంతమందికి డిప్రెషన్‌తో బాధపడడం వల్ల, లేదా వివిధ రకాలైన మానసిక సమస్యలు, క్రానిక్ మెంటల్ ఇల్‌నెసెస్ అంటారు. వాటి వల్ల కూడా మేజర్‌గా ఈ అంగస్తంభన సమస్యలు వచ్చేస్తాయి. వీటితో పాటు అన్నిటికన్నా ముఖ్యమైన పాత్ర పోషించేది మనకున్న అలవాట్లు. కొంతమందికి ఆల్కహాలు, సిగరెట్టు ఇలాంటి అలవాట్లు ఉంటాయి. వీటి వల్ల కూడా ఈ అంగస్తంభన సమస్యలనేటివి చాలా ముఖ్యంగా కనబడుతూ ఉంటవి. ఈ అంగస్తంభన సమస్యలకి ఒకసారి మనము దగ్గరలో ఉన్న సైకియాట్రిస్ట్‌ని కలిసి కారణం ఏంటిదనేది డీటెయిల్‌గా ఎవాల్యుయేట్ చేసి, ఇది ఫిజికల్‌గా వస్తుందా లేదా సైకలాజికల్ రీజన్స్ వల్ల వస్తుందా అనే దాన్ని తెలుసుకొని, దానికి తగ్గ సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే ఈజీగా దీని నుంచి బయటపడొచ్చు. చాలామంది ఎవరైతే ఈ అంగస్తంభన తోటి బాధపడతారో వాళ్ళు సైలెంట్‌గా సఫర్ అవుతూ ఉంటారు. అయ్యో! నేను వేరే వాళ్ళకి చెప్పుకుంటే నా పరువెక్కడ పోతూ ఉండిందో అని చెప్పేసి వాళ్ళలో వాళ్ళే సఫర్ అవ్వుకుంటూ సరైన చికిత్స తీసుకోరు. కానీ ఇది చాలా ఈజీగా ట్రీట్మెంట్‌కి తగ్గే జబ్బే. సో, కాబట్టి దగ్గరలో ఉన్న సైకియాట్రిస్ట్‌ని కలిసి ట్రీట్మెంట్ తీసుకోండి. దీనికి ఎయిదర్ కౌన్సిలింగ్‌తో కానీ, లేదా మందులతో కానీ దీనికి ట్రీట్మెంట్ దొరుకుతుంది. వివిధ రకాల మందులు మనకి మార్కెట్‌లో అవైలబుల్ ఉన్నవి. వాటిని కనుక మనము రెగ్యులర్‌గా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ప్రకారం కనుక మనం వాడితే ఈ సమస్య నుంచి ఈజీగా బయటపడవచ్చు. కొంతమందికి మందుల అవసరం ఉండదు. కేవలం కొన్ని రకాల థెరపీలు, కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ కానీ, కొన్ని రకాల స్ట్రెస్ రిలీఫింగ్ థెరపీస్ ఉంటవి. ఆ థెరపీస్ కనుక మనం ఇచ్చేస్తే ఈజీగా ఈ సమస్య నుంచి బయటపడి తర్వాత జీవితాన్నంతా ప్రశాంతంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా బతకవచ్చు. సో, దయచేసి అంగస్తంభన సమస్యలు ఉన్నాయని భయపడకుండా, బాధపడకుండా దగ్గరలో ఉన్న డాక్టర్‌ని కలిసి ఈజీగా ఈ సమస్య నుంచి బయటపడండి.